నాకు ఎన్నడి లేని ఈ రోజు నాలుగు ఇట్ల కలబట్టలంట గరుడు గొల్లపూడి పట్నం మీద పద్మాల దేవి మీద మనసు పొందుతుంది మల్లయ్యకే కాదాల మీదైనా కలిగినది మనసైనా రామ ఓ రామ అయ్యో ఈ రోజు నాడు నీ ఎల్ల కాకుండా రేపైన ఒక్క మగవనంట నేను కళ్ళ చూడాలనుకున్నాను మల్లయ్య రామ ఓ రామ ఏమనుకుంటున్నాడు మా అన్నతోని చెప్పినా ఏమి బదిలా వచ్చునో మా అక్కతోని చెప్పితే ఏమి ఆరడొచ్చునో ఏ ఊరు కన్నా ఏ పల్లె కన్నా నేను పోతుంటే ఒక్కనాడికి తోని ఊరు నా అన్న బయ్యన్ అనుకున్నాడు వల్లయ్య అమ్మాయి ఊరు కన్నా పోవాలి నా భ్రమ తీసుకోవాలంటే నేను ఒక అడవిళ్ళని కన్నా చూడాలంటే కన్నా నేను ఎక్కడ మాత్రమే ఊరు పల్లెకి వెళ్ళిపోవాలి ఎక్కడ ఉన్నవమ్మ సత్య ప్రాంతాల గంగదేవి నువ్వు అది మాకు వర్షపు ఉరవాలి అక్కి కుప్పటి వారి పోవాలి అక్కికున్న వారాలంటే వేడినాడు గంగదేవిని మల్లయ్యనందులో గంగదేవి ఉన్నది ఆ యొక్క వర్షం కురిపించింది వర్షము లోపల 60 జామి లోపల అక్కి ఆరిపోయింది ఉదయాన లేచుండి వల్లన్న వయ్యాన దగ్గరకు వచ్చి లేపినాడు అన్నా వయ్యన్న అమ్మడా మల్లయ్య ఏమిటే అక్కి ఆరిపాయనే చూసుకోకపోతే వర్షం పట్టది నీకు తెలుస్తలేదా సవలక్ష మంది ఒంటి కాదు కాబట్టి అరివంత తిరిగిన శ్రేయ పలిసిపోయి సుమ్మసీలు పట్టుకున్నావా అవును తమ్ముడా వెళ్ళిపోయి అక్కిదేపో తెలుస్తురా నువ్వు ఎక్కడున్నావు నీ మనసు ఎక్కడున్నావు నువ్వు ముందే పసరగలను నాకు ఒక కారు కట్టు మాత్రమే నువ్వు వేయరాపో పొమ్మంటవా నీ జామిలో ఎవరి జామిలో అక్కి ఆరిపోయింది నీ జామిలే నా జామిలే నా దాంట్లో ఆరిపోయింది కానీ మరి మందెవరిది కుప్పోడవాడు నీవా నేనా ఇప్పుడు నువ్వు కుప్పోనివి కూలేడు నువ్వు మంద నాదే పొమ్మంటావు అమ్మకో ఈ అడవిలో ఉన్నాడు అమ్మాయికి వస్తుందా పర్వాలేదు అన్నాడు ఆ యొక్క భగవంతుడు వల్లయ్య అన్నతోడ సెలవులు తీసుకున్నాడు అమ్మవారితోడ సెలవులు తీసుకున్నాడు వల్లయ్య భగవంతుడైనా కుర్మకప్పల చెప్పులేసుకున్నాడు మంగదుడ్డు గంట చేద పట్టుకున్నాడు రసవీర కమ్మిడి భగవంతుడు భద్రమైన భుజం మీద వేసుకొని కలవారితో రుమాలు ఎత్తుకు చుట్టానమ్మో భగవంతుడు వల్ల వెళ్ళిపోతాడరా మల్లన్న దేవుడు వారి లోపల వక్కింది దేవులాడి కూడా దేవుడు ఒక మొక్కల శ్రీకోటకొచ్చండు దేవుడు వల్లయ్య దేవుడు మల్లయ్య శ్రీకోటకొచ్చిండే దేవుడు మల్లయ్య మొక్కల శ్రీకోటకొచ్చాడు మల్లయ్య మల్లన్న మొక్కల శ్రీకోటకొచ్చాడు మొక్క శ్రీకోట ఏలేదు ఎమ్మగుండ రాక్షసి దేవి మనసుల ఎముక మొక్కలతోటి కోట కట్టింది అక్కడ బాబనొల్ల పిల్ల రత్నాంగి దేవి పెరిగి పెద్దగా 16 సంవత్సరాల పట్ట వయసు రాలయ్యినాది మారికింద మల్లయ్య ఉన్నాడు మల్లయ్య మారికింద ఉండి ఏమన్నా ఉండయ్యో ఎవరన్నీ ఆచుకూద పెట్టినప్పుడు అమ్మవారి అయ్యయ్యో మగ గొంతు ఇక్కడ వినిపిస్తున్నదని రత్నాగిదేవి ఏడు మేడల మీద వచ్చింది మల్లయ్య కళ్ళ చూడబట్టే మల్లయ్య రూపము రత్నాకి చూసింది రత్నాకి రూపమేమో మల్లయ్య కళ్ళ చూసిండు మోరు మోరు అంటారు 3 గడియలు మోర్చ ఎందినారు ఎవరు మోర్చవారు తెలుపుకొని లేచి కూర్చుంటారైనా ఆ భగవంతుడు వల్ల దేవుడు వారి కింద ఉండి ఏమంటే ఉన్నాడైనా వారి మీద ఉన్నదానా చిన్నదానా ఓ ఆడిదానా అయ్యో వక్కి నాకు ఇయ్యారా చిన్నదానా ఓ ఆడిబారా అక్కి నాకు ఇయ్యారా రే ఆడిబారా వారి మీద ఆడివాడా ఓ మల్లపోయినా ఊరెక్కడ పల్లె ఎక్కడ మల్లపోయినా చిన్నవాడా ఓ మల్లె పోయిడా ఊరెక్కడ పల్లె ఎక్కడ
చిన్నవాడా ఎక్కడున్నావయ్యా మల్లెపోయిలో మల్లెపోయిలో వారి కింద ఉండవో మల్లెపోయినా కుర్మపోయిడవో రాజు ఎక్కడ దేశం ఎక్కడున్నదంట అడుగుతున్నదమ్మ వారు వారి కింద ఉన్న మల్లన్న దేవుని ఏమంట ఉండనైనా అయ్యో ఊరు లేదు పల్లె లేదు ముద్దమంది ఓ వాడిదానా ఇక అడివి నుంచి వచ్చినానే చిన్నదానా ఊరు లేదు పల్లె లేదు ముద్దబంది ఓ ఆడిపాలా అది కొరకొచ్చినారే అయ్యా అది లేదు బాయి లేదు చిన్నపోయినా ఓ కొల్లపోయినా మరి నాకేమిస్తావయ్యా మల్లపోయినా అంటే కళ్ళపోయిడా ఓ కొల్లపోయిడా నాకేమి ఇస్తావయ్యా మల్లెపోయిడా ఊరు లేకుండా వల్ల లేకుండా పర్వాలేదు అన్ని నీకు ఇస్తగాని నాడు నాకేమి ఇష్టపడదు రత్తంగి దేవి అది నీకు ఇస్తాగాని మల్లెపోయిడా ఓ కొల్లపోయిడా నాకేమి ఇస్తావయ్యా కొల్లపోయిడా అక్కడేమి అగ్గు నాకు ఇస్తేనమ్మా ఆడిదానా ఓ చిన్నదానా ఏమి కావాలి నీకు ముద్ద పొంది ఇస్తాగాని కళ్ళబాలా ఓ చిన్నబాలా ఏమి కావాలా నీకు అయ్యో నేను తెలిస్తే అదే వంట చిన్న లేదు నాది వంట ఆడిదానా ఓ చిన్నదానా మందవాగా మాయ గదలే ఆడిదానా నీవు లేని నాది మంద చిన్నదానా నీవు లేని నాది మంద చిన్నదానా అయ్యో మందవాగా మాయ గదలే ఆడిదానా మందవాగా మాయ నమ్మోడి పిల్ల సరే పర్వాలేదు పోయి అమృతం చేస్తానన్నాడు భగవంతుడు వల్ల ఎలైనా ఒకరిని చదివేసింది కిందికి వేసింది అమ్మవారు రత్నంగి దేవి భగవంతుడు మల్లయ్య మనసులు కోట మీద వారాలే మాటలాడుకుంటారమ్మా వారాలే మాటలాడుకుంటారమ్మా కోట మీద వారాలే మాటలాడుకుంటారు కోట మీద వారాలే మాటలాడుకుంటారే మల్లయ్య కలనాడు వచ్చి సాయం చేసింది మరి అలనాడు కలిగి భగవంతుడు మల్లయ్య మారు అయ్యేట్టు అమృతం రాసుకొచ్చి భారతానికి ఇచ్చిండాక మారు వల్ల వెళ్ళిపోతూ ఉండగా మాదుండ రాక్షసున్నది ఆకాశం తాను తీయమన్నదాట దాని ప్రాణం పెట్టబోతుందో దాని ఆయ వరకు కనుక్కోమని చెప్పిండు భగవంతుడు మల్లన్న బంగారు బల్లయ్యిండు గోడ కట్టిల్లయ్యిండు భగవంతుడు మల్లయ్య రాక్షస రత్నంగి దేవి అమ్మ మరి నువ్వు కాని రాజపోతున్నావు నీ ప్రాణం